నరసింహస్వామి చేతిలో చంపబడ్డ రాక్షస రాజైన హిరణ్యకశపుడి జననం వెనుక రహస్యం ఏంటో మీకు తెలుసా? భాగవతం ప్రకారం జయ విజయులు శ్రీ మహావిష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు. ఒకసారి సనక సనందాదులు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం వైకుంఠానికి వస్తారు. ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు వారిని అడ్డగిస్తారు. దానిని అవమానంగా భావించిన సనక సనందాదులు భూలోకంలో మానవులుగా జన్మించమని జయ విజయులను శపిస్తారు. దాంతో జయ విజయులు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిస్తారు. సంఘటన తెలుసుకున్న మహావిష్ణువు తానే స్వయంగా వచ్చి సనక సనందాదులను వైకుంఠానికి తీసుకెళ్తాడు. దానికి సంతోషించిన సనక సనందాదులు జయ విజయులకు తగిలిన శాపం గురించి ఏ నిర్ణయం తీసుకోవాలో శ్రీ మహావిష్ణువుకే వదిలేస్తారు. తనకి శాపం వెనక్కి తీసుకునే శక్తి లేదని జయ విజయులకి 2 ప్రత్యామ్నాయాలను చూపిస్తాడు శ్రీ మహావిష్ణువు. మొదటిది 7 జన్మలు విష్ణు భక్తులుగా జన్మించి తిరిగి వైకుంఠానికి వస్తారో, లేదా 3 సార్లు శ్రీ మహావిష్ణువుకి ఆగర్భ శత్రువులు